హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఈరోజు మాకు వాటర్ వస్తుందన్నమాట. వాటర్ వచ్చే ముందు ఇలా ఫ్రెష్గా మళ్ళీ పావురాల కోసం నేను వాటర్ పోస్తూ ఉంటాను. ఇంకా ఇలా వాటర్ పోస్తూ ఉంటే అవి పైనుంచి చూస్తూ ఉన్నాయి మొత్తము. ఇక ఇలా ఫ్రెష్గా వాటర్ పోస్తే ఆ వాటర్ని తాగుతాయి, స్నానం చేస్తాయి, ఇంకా ఫుడ్ తింటూ ఉంటాయి. నేను ఇక్కడ అలవాటు చేస్తూ ఉన్నానన్నమాట. ఇక్కడ ఫుడ్ వాటర్ దొరుకుతుందని. ఎండలో ఏ టైం అయినా సరే వచ్చి అక్కడ వాటర్ తాగుతుంటాయి, ఫుడ్ ఉంటే తింటూ ఉంటాయి. ఇప్పుడైతే ఫుడ్ వేస్తూ ఉన్నాను. ఫుడ్ వేస్తూ ఉంటే అవి అన్నీ ఇంకా చూస్తూ ఉన్నాయి, పైనుంచి చూసి ఇక వస్తాయి అనమాట. నేను పిలుస్తున్నాను, రండి వచ్చేయండి, తినండి, వాటర్ పెట్టాను అనేసి. నాకైతే ఫుల్ అంటే ఫుల్ సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆ చిన్ని మూగజీవాలకి కాస్త అయినా ఆహారాన్ని, దాహాన్ని తీర్చాను అన్న సంతోషం నాకు అనిపిస్తూ ఉంటుంది. మనము ఏదైనా సరే చేయాలి ఫ్రెండ్స్. టెర్రస్ పైన ఖాళీ ప్లేస్ అనేది ఉంటే ఖచ్చితంగా అలవాటు చేయండి. మూగజీవాలు కాస్తో కూస్తో ఉదుట పడతాయి. ఆహారాన్ని తీసుకొని ప్లస్ వాటర్ని తీసుకొని ఇలా పెట్టడానికి మీరు ప్రయత్నించండి. నా చిన్నప్పుడు నేను లెసన్లో చదువుకున్నాను అనమాట. నేను చాలా అంటే చాలా చదువుకున్నాను. అవి నేను మీకు చెప్తాను. ఏంటి అంటే, ఒకరికి పెట్టడం నేర్చుకోవాలి, దాచుకున్నది ఏది నీ వెంట వచ్చేది కాదు. నరసింహ శతక కర్తే ఒక మాట అంటాడు, తల్లి గర్భం నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంట రాదు. లక్షాధికారి అయిన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్త మార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడవలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకి దొంగలకిత్తురో దొరలకవును. అంటే దీని అర్థం, ఎంత ధనం ఉన్నా, ఎంత దాచిపెట్టుకున్నా ఏది నీ వెంట తీసుకు వెళ్ళలేవు, నీ వెంట ఏది రాదు. తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చామా? అట్లీస్ట్ పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తున్నాం? ఎంత కూడబెట్టినా దాచుకోవాల్సిందే, లేదా ఎవరికైనా ఇవ్వాల్సిందే, లేదా ఏదైనా చేయాల్సిందే. అలా ఎవ్వరికి ఇవ్వలేక, తీసుకువెళ్ళలేక ఉండి బాధపడడం కంటే ఏదో ఒకటి మనకు తోచింది, ఏదో ఒక చిన్న సహాయం, దానం, ధర్మం ఇలాంటివి చేస్తే చాలా మంచిది అని దీని అర్థం ఫ్రెండ్స్. ఎవ్వరమైనా ఇక్కడ శాశ్వతం కాదు కదా. ప్రతి ఒక్కరం ఈ భూమిని, ఈ ఇంటిని, ఈ సర్వాన్ని, మన చుట్టూ ఉన్న ప్రతిదీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. సో ఉన్నన్ని రోజులు, ఉన్నంతసేపు, ఉన్న క్షణం, ఉన్న గడియ, ఉన్న నిమిషం, ఉన్న రోజు ఏదైనా నీకు తోచింది చేయమని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్?